వెల్కమ్ టు తెలుగు గలం న్యూస్. నేను మీ ప్రజ్ఞ. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ నేత టీడీపీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్ సినిమా చూపిస్తానని అంటున్నారు. గతంలో ఆయన చూపించిన హర్రర్ సినిమా ఏపీ ప్రజలందరూ చూసేశారు. సిగ్గు లేకుండా మళ్ళీ సినిమా చూపిస్తానంటూ మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హర్రర్ సినిమా చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. 11 స్థానాలకే పరిమితం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అహంకారం తగ్గలేదన్నారు. 5 సంవత్సరాలు ఏపీలో రాక్షస రాజ్యం రాణించిందన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ నేతలను బెదిరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాటలకు భయపడేవారు ఏపీలో ఎవ్వరూ లేరన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తాను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకునే పరిస్థితుల్లో మాజీ సీఎం ఉన్నారని కామెంట్స్ చేశారు. జగన్ సినిమా చూసేందుకు ఎవరు సిద్ధం లేదన్నారు. జగన్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పరిస్థితులే లేవన్నారు. శేష జీవితం మొత్తం పబ్జీ గేమ్ ఆడుకుంటూ 70mm థియేటర్స్ లో సినిమాలు చూస్తూ బతకాల్సిందే అంటూ సెటర్ విసిరారు. జగన్ ను నమ్మి ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. తాను 16 నెలల పాటు జైల్లో ఉన్న దగ్గరికే ఐఏఎస్ అధికారులను తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులను రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల కుంభకోణాలు చేశారన్నారు. మట్టిలో మద్యంలో వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతికి మూలాలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయన్నారు. జగన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు సమస్యలు తెలుసుకొని ప్రవర్తించారా అని ప్రశ్నించారు. ఏపీని మధ్యాంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన క్రెడిట్ జగన్ కే దక్కుతుందని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలకు చట్ట పరిధిలోనే జగన్ అండ్ కో బ్యాచ్ కు శిక్ష ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీని వికసిత ఆంధ్రప్రదేశ్ చేసే ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల కష్టాలు ఇష్టాలు తెలుసుకునేలా ఏ రోజు జగన్ వ్యవహరించలేదన్నారు. జగన్ విధ్వంసం గాడిలోకి పెట్టడానికి కూటమి ప్రభుత్వానికి ఏడాది పట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత జగన్ కు లేదన్నారు. జగన్ అవినీతిపై నిష్పక్షపాతంగా చట్టం పరిధిలో విచారణ జరిపి శిక్షిస్తామన్నారు. జగన్ కు శేష జీవితం సినిమాలకే సరిపోతుందని, తనకు సినిమా చూపించే పరిస్థితి ఉండదని భానుప్రకాష్ పేర్కొన్నారు.